నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే, నగరంలోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ మరియు సాగర్ నిండుకుండలా మారడంతో అధికారులు ఉస్మాన్ సాగర్ 15 గేట్లు 9 ఫీట్ల మేరపైకి లేపారు. హిమాయత్ సాగర్ 11 గేట్లు 6 ఫీట్ల మేరపైకి లేపారు. దీంతో మూసీ పరిసర ప్రాంతాలైన రామ్దేవ్గూడ, లంగర్ హౌస్, జియాగూడ, పురాణాపూల్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవేశిస్తోంది. పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు హానికులను ఎవరినీ మూసీ నది వైపుగా వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పురాణాపూల్ నుంచి జియాగూడ వెళ్లే 100 ఫీట్ రోడ్ తాత్కాలికంగా నిలిపివేశారు. బాపుఘాట్ వద్ద మూసీ మధ్యలో ఉన్న శివాలయం 90% నీటిలో మునిగిపోయింది. బాపుఘాట్ వద్ద అంత్యక్రియలు చేసే శ్మశాన వాటిక స్థలం కూడా పూర్తిగా జలమయమైంది. హైదరాబాద్లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. చాదర్ఘాట్ ప్రాంతంలోని మూసానగర్, శంకర్ నగర్ ఇంట్లల్లో వరద నీరు చేరింది. స్థానికులను రెవెన్యూ అధికారులు, పోలీసులు అప్రమత్తం చేస్తూ కొందరు చిన్నారులను బయటకు రాకుండా నియంత్రించారు. పలు కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించగా కాలనీల్లో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నదిలోకి నీటి ప్రవాహం మరింత పెరిగింది. ముట్పు ప్రాంతాల వైపు రాకపోకలు నిలిపివేసి లోతైన ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదల వల్ల పాతబస్తీ, అంబర్పేట, చాదర్ఘాట్ నుంచి ఎంజీబీఎస్ వరకు నీరు చేరింది. ఎంజీబీఎస్ నుంచి బస్సు ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితి స్థానికులలో ఆందోళన కలిగిస్తోంది. బాధితుల సమాచారం తెలుసుకున్న అధికారులు డీఆర్ఎఫ్ బృందాల ద్వారా సహాయక చర్యలు మొదలుపెట్టారు. వరదల్లో చిక్కుకున్న బాధితులకు బోట్ల ద్వారా ఆహారం అందజేస్తున్నారు. అనంతరం బాధితులందరినీ రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. నగరంలోని చాదర్ఘాట్, శంకర్ నగర్, మూసారాంబాగ్, మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. భయం గుప్పిట్లో ప్రజలు ఉన్నారు. బాధితులు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. చాదర్ఘాట్, మలక్పేట రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునిగింది. వరద నీరు బస్టాండ్ లోపల్నుంచి ప్రవహిస్తోంది. బస్టాండ్ లోపల చిక్కుకున్న ప్రయాణికులు, పోలీసులు, హైడ్రా సిబ్బంది సాయంతో తరలించారు. ఎంజీబీఎస్ బస్ డిపో ఫ్లైఓవర్ నుండి చాదర్ఘాట్ వరకు ఉన్న మూసీ నదిలో భారీ నీటి ప్రవాహం ఉంది. పోలీసులు, జీహెచ్ఎంసీ, విపత్తు ప్రతిస్పందన బృందాలు మరియు నీటిపారుదల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నీటి మట్టాలు తగ్గే వరకు లోతైన ప్రాంతాలు మరియు నదీతీర మార్గాలకు దూరంగా ఉండాలని సూచించారు. మూసరాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తి అయిన బ్రిడ్జి పనులను ఎలాంటి నష్టం వాటిల్లలేదని కమిషనర్కు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. వరద ఉధృతికి వంతెన నిర్మాణంలో P1, P2 పిల్లర్ల మధ్య ఏర్పాటు చేసిన సెంట్రింగ్ మాత్రమే కొట్టుకుపోయిందని వివరించారు. హైదరాబాద్ చాదర్ఘాట్ ప్రాంతంలో మూసీ ఉధృతంగా ప్రవహించడంతో ఇండ్లల్లోకి చేరిన వరద నీరు. వరదల్లో చిక్కుకున్నవారికి డ్రోన్ల సహాయంతో ఆహారం సరఫరా చేస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా కేంద్రాన్ని వరద పోటు వీడటం లేదు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పలు కాలనీలు మరోసారి నీట మునిగాయి. అర్ధరాత్రి ఇండ్లలోకి భారీ వరద చేరింది. దాంతో ఆయా కాలనీల ప్రజలు రాత్రంతా జాగరం చేశారు. నిన్న అస్తబల్, గాయత్రీనగర్, రిక్షా కాలనీ, మధురానగర్, గాయత్రీనగర్ కాలనీలు వరద ముంచెత్తాయి. పలు ఇండ్లలో నిత్యావసర వస్తువులు తడిచిపోయాయి. గల్లీ రోడ్లు వాగులను తలపిస్తున్నాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వరద తీవ్రత మరింత పెరిగింది. జేసీబీతో రోడ్డును తవ్వి వరద నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. ఇండ్లలోకి చేరిన నీటిని రాత్రంతా బయట పంపిస్తూ కాలనీవాసులు గడిపారు. గచ్చిబౌలి ఫ్లైఓవర్పై ప్రయాణిస్తున్న కారులో చేలరేగిన మంటలు. సకాలంలో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి లింగంపల్లి మార్గంలో ప్రయాణిస్తున్న టాటా నెక్సాన్ కారు గచ్చిబౌలి టెలికాం గగర్ ఫ్లైఓవర్ పైకి చేరగానే కారు ఇంజన్ చేలరేగిన మంటలు. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎటువంటి ప్రమాదం జరగలేదు. రహేమత్ నగర్లో అహ్మద్ నాక్షబందీ నివాసమునకు విచ్చేసిన మంత్రి కేటీఆర్ వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు 6 గ్యారంటీలుండలేదని, హైడ్రానామతో మీరు పేద ఇల్లులు కూల్చివేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంకి ఓటు వేస్తే లైసెన్స్ ఇచ్చినట్టే అని తెలిపిన కేటీఆర్ पटना महेंद्र रेड्डी का घर है तालाब के अंदर हिमायत सागर में, वहां नहीं जाता हाइड्रा। पोंगुलेटी श्रीनिवास रेड्डी वजीर है रेवेन्यू के, उसके घर कभी नहीं जाता हाइड्रा, वो भी उसी का घर वहीं पे है उस्मान सागर के तालाब के पास। वैसे ही केवीपी रामचंद्र राव, विवेक, ये सब तो छोड़ो, रेवंत रेड्डी साहब का घर कोड़ंगल में जो वजीर आला है,
उनका घर है कोडंगल में एक तालाब में, रेड्डी कुंटा में। कुंटा माने तालाब, तालाब के अंदर है उनका भी घर, शिकम पट्टे में है। उनके घर कोई हेडरा नहीं जाता। कहां जाता? रहमत नगर, बोराबंडा, अमीरपेट, हर जगह जहां गरीब है, सुन्नम चरू, जहां कहीं भी गरीब है, अगर 2-4 शेड डाल दिया, वहां जाके तोड़ दो। गरीब के पास अगर कागज भी है, कोई किसी के पास नोटरी होगा, कोई किसी के पास कोर्ट ऑर्डर होगा, कोई नहीं देखना है, निकाल फेंको उसको बाहर। गरीब के पास आवाज नहीं है, दम नहीं है, तो तोड़ दो। मैं भाइयों आपसे एक बात कहना चाहता हूँ, यूसुफगुड़े में हो, रहमत नगर में हो, बोराबंडे में हो, या समाजी गुड़ा में, बेंगलराव नगर में, जहां कहीं भी, जुबली हिल्स में, गलती से अगर आपने वोट दे दी कांग्रेस को, गलती से, आप दो चीज कबूल कर रहे हैं। पहली बात ये कबूल कर रहे हैं कि आप लाइसेंस दे रहे हैं आप कांग्रेस पार्टी को, भाई आके मेरा घर तोड़ दो, कोई तकलीफ नहीं। आप जो इतने दिन काम करते आए घर तोड़ने का, एक घर भी नहीं बनाया, एक ईंट भी नहीं लगाए 2 साल में। हैदराबाद में कहीं एक ईंट भी नहीं लगा। इंदिरा माँ बोले, एक ईंट भी नहीं लगा, पर कई सारे घर तो तोड़ दिए। इसीलिए मैं बोल रहा हूं, अगर आप वोट दिए कांग्रेस को तो बराबर लाइसेंस देने वाली बात है, घर तोड़ दो बोल। और दूसरी बात, ये भी कबूल करने वाली बात होगी अगर आप उनको वोट दिए कि भाई आप जो धोखेबाजी 22 महीने से कर रहे हैं, 6 गारंटी के नाम पे, 420 वादों के नाम पे, उसको कबूल किए जैसा हो जाता कि भाई जो आप कर रहे हो फरेब और जो धोखेबाजी, उसका पूरा एक बार फिर आप अगर वोट देंगे तो उसका इस्तेकबाल कर दिया, ये वाला हालचाल हो जाएगा, कबूल करने वाली बात हो जाएगी। तो मैं आप तमाम भाइयों से मैं एक रिक्वेस्ट करना चाहता हूँ। हाँ, मालूम है हमें भी कि इस इलेक्शन अगर हम जीतेंगे तो इमीडिएटली केसीआर साहब फिर एक बार चीफ मिनिस्टर नहीं बनेंगे, हमें भी मालूम है, आपको भी मालूम है। पर मौका जब मिला सबक सिखाने का कांग्रेस को कि भाई आप लोग जो कर रहे हो गलत है, तो मौका नहीं छोड़ना चाहिए। दूसरी बात भी है, आप एक बार सोचिए, मैं ऐसे ही नहीं कह रहा हूं कि रेवंत रेड्डी का एजेंडा बीजेपी का है। आप सोचिए, ऊपर राहुल बाबा चीखते रहते, चिल्लाते रहते कि अदानी गलत आदमी है, फ्रॉड है। रेवंत रेड्डी क्या कह रहे हैं? नहीं, अदानी तो फ्रॉड नहीं, हमारे फ्रेंड है, उसके साथ धंधा करेंगे जरूर, उससे 100 करोड़ चेक भी लेंगे हम। जब हम लोग आवाज उठाए तो चेक मजबूरन वापस लौटाना पड़ा इनको, आपको याद होना चाहिए। ऊपर राहुल बाबा बोलते रहते हैं कि चौकीदार चोर है, मालूम है ना चौकीदार कौन है? यहाँ पे रेवंत रेड्डी क्या बोल रहे हैं चौकीदार को? नहीं, वो बड़े भाई है हमारे, बड़े भाई, छोटे भाई। आज मैं एक और चीज भी, अहम चीज आपसे कहना चाहता हूँ। आज का तारीख है 27 सितंबर 2025। 1 साल पहले, एग्जैक्टली सेम डे, इसी दिन 1 साल पहले हैदराबाद में एक रेड हुआ ईडी का। घर था रेवेन्यू मिनिस्टर का, पोंगुलेटी श्रीनिवास रेड्डी साहब के घर पे छापा मारी ईडी। 1 साल पहले इसी दिन, एग्जैक्टली सेम डे। రైతులకు రైతు బంధు, రుణమాఫీ, కౌలు రైతులకు రూపాయలు 15,000, రైతు కూలీలకు రూపాయలు 12,000, ఆటో అన్నలకు దాదాపు రూపాయలు 24,000, మహిళలకు నెలకు రూపాయలు 2,500, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, వృద్ధులకు నెలకు రూపాయలు 4,000, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు, అన్ని రకాల వరికి క్వింటాకు రూపాయలు 500 బోనస్, చాలామందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం, విద్యార్థులకు రూపాయలు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ఇలా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని తెలుపుతాం. ఒక రైతులకు ఎకరానికి ఒక్క పంటకి ఒక సీజన్కే 15,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు. కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000 బాకీ, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు బాకీ, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000 బాకీ, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరికి 500 రూపాయల బోనస్ బాకీ, అందరికీ అందలేదు 200 యూనిట్ల గృహజ్యోతి చాలామందికి బాకీ, పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ,
ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం బాకీ, అట్లాగే యువతకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ, 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే, 4 కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం. దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో, ఉర్దూలో, అదేవిధంగా తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంటింటికి తీసుకొని పోతాం, తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం. కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా, మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే, మరొక వైపు ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష సాధింపు, అహంకారపూరిత నియంతృత్వ పోకళ్ల కారణంగానే ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ L&T హైదరాబాద్ మెట్రో నుంచి అర్ధాంతరంగా వైదొలగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ బాధ్యతారాహిత్య, అనాలోచిత నిర్ణయంతో రాష్ట్ర ప్రజలపై ఒక్కరోజే ఏకంగా 15,000 కోట్ల అప్పుల భారం పడిందని విమర్శించారు. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ను బద్నాం చేసే అవకాశం ఇవ్వకుండా తామే మరమ్మతులు చేస్తామని L&T ముందుకు రావడమే రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారిందని, అప్పటినుంచే ఆ సంస్థపై కక్షగట్టి వేధించి రాష్ట్రం విడిచి వెళ్లిపోయేలా చేశారని మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ L&T నిష్క్రమణ వెనుక ఉన్న కుట్రను, ప్రభుత్వ వైఫల్యాలను పూసగుచ్చినట్టు వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో ప్రాజెక్ట్ను ఎలా ఆదుకుని నిలబెట్టిందో కేటీఆర్ వివరించారు. 2014లో మేము అధికారంలోకి వచ్చే నాటికి మెట్రో పనులు కేవలం 20–25% మాత్రమే పూర్తయ్యాయి. రాష్ట్ర విభజనతో రైడర్షిప్ తగ్గుతుందని L&T సంస్థ ఆందోళన చెందితే స్వయంగా కేసీఆర్ గారే వారికి ధైర్యం చెప్పారు. ప్రజా రవాణా ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా హైదరాబాదుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చి పనులను పరుగులు పెట్టించారు. కేవలం 3 ఏళ్లలోనే 2017 నవంబర్ 29న ప్రధాని మోదీ చేతుల మీదుగా మొదటి దశను ప్రారంభించాం. కరోనా కష్టకాలంలోనూ సంస్థ నష్టాల్లో ఉందని భయపడితే కేసీఆర్ గారు మరోసారి అండగా నిలిచారు. రూ3,000 కోట్ల వడ్డీలేని రుణం, సాఫ్ట్ లోన్ మంజూరు చేసి అందులో 900 కోట్లు విడుదల చేసి మెట్రోను కాపాడారు. మా ప్రభుత్వ హయాంలో రోజుకి 5 లక్షల మంది ప్రయాణించే స్థాయికి పీ-కార్స్లో కోచ్లు సరిపోనంతగా మెట్రోను అభివృద్ధి చేశాం. 69 కిలోమీటర్ల లైన్ పూర్తిచేసి దేశంలోనే 2వ అతిపెద్ద మెట్రో నెట్వర్కుగా హైదరాబాద్ను తీర్చిదిద్దాం. కాంగ్రెస్ హయాంలో ఆవాస హోటల్ వరకే ఉన్న లైన్ను లక్షలాది ఐటీ ఉద్యోగులు పనిచేసే మైండ్ స్పేస్ వరకు పొడిగించి, స్కైవాక్స్లు నిర్మించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించామని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ నవరాత్రి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ఉద్యమం సమయంలో బతుకమ్మను తెలంగాణ బౌటాగా ఎగరేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక చేతిలో జొన్నకంకి, మరో చేతిలో బతుకమ్మతో రూపకల్పన చేశారు. కానీ కొంతమంది ద్రోహులు ఆ విగ్రహాన్ని మార్చి బోడి విగ్రహంగా చేశారు అని దాసోజు శ్రవణ్ విమర్శించారు. షేక్పేట్ సక్కుబాయి గ్రౌండ్స్లో రేపు బతుకమ్మ వేడుకలు నిర్వహించినట్లు ప్రకటించారు. కేసీఆర్ ప్రభుత్వం చీరల పంపిణీ చేసినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయలేదని, భారస ఆధ్వర్యంలో తామే చీరలు అందిస్తున్నామని అన్నారు. అలాగే జూబ్లీహిల్స్లో చెత్త సమస్యలు, మురుగుజల వ్యవస్థ లోపాలు, దెబ్బతిన్న రోడ్ల సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కేటీఆర్ కాలంలో జీహెచ్ఎంసీ అభివృద్ధి చెందింది, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇలాంటివారు ఓట్లు అడగడానికి వస్తే ప్రజలు ఎదురు తిరగాలి అని దాసోజు శ్రవణ్ అన్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున ఇవాళ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటా ఉన్నాం. బతుకమ్మ మనందరికీ కూడా
తరతరాలుగా తాత ముత్తాతల దగ్గర నుండి కూడా తెలిసినటువంటి ఒక పండుగ. కానీ అటువంటి బతుకమ్మ పండుగను గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు దాన్ని ఒక ఉద్యమ బావుటగా మార్చినటువంటి ఒక పరిస్థితిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు 3 ప్రధానమైనటువంటి ఉద్యమ స్వరూపాలను వారు ఆ రోజుల్లో తయారు చేసినారు. అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఆ తెలంగాణ తల్లి మన ఇంట్లో మనం నిత్యం ఆరాధించేటువంటి ఒక దేవాలయాల్లో ఉండేటువంటి ఒక అమ్మవారిని పోల్చే విధంగా రూపుదిద్ది ఆ అమ్మవారి చేతిలో ఒక చేతిలో జొన్న కంకి, మనం విస్తృతంగా తెలంగాణ ప్రాంతంలో పండించేటువంటి ఒక వరి జొన్న కంకి, ఇంకొక చేతిలో మన తెలంగాణ జాతి పండుగ అయినటువంటి ఒక బతుకమ్మ తల్లిని ఇంకో చేతిలో పెట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు తయారు చేసినారు. అట్లా ఒక విగ్రహాన్ని ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఆయన మొదలు పెడితే వేలాది తెలంగాణ పల్లెల్లో గల్లీల్లో లక్షలాది విగ్రహాలు, వేలాది విగ్రహాలు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లిని పెట్టుకుని దాని చుట్టూ జై తెలంగాణ అంటూ తెలంగాణ తల్లికి వందనం అంటూ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిని అందించిన ఒక అద్భుతమైన ఒక విగ్రహం ఒకటి. రెండవది కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఇంకొక స్వరూపం ఏంటి అంటే బృందం. మనందరం కూడా ఊళ్ళల్లో గద్దె కట్టుకున్నాం, గొంగడేసుకున్నాం, ఆటలాడినాం. కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా మన గొల్ల కుడుమలు, మన పల్లెల్లో శుద్ధులు చెప్పేటువంటి ఒక పెద్దలు గొంగడి కప్పుకొని ఆట ఎట్లయితే ఆడతారో ఆ ధూమ్ధాంను, ఆ గొంగడి కప్పుకొని ఆడేటువంటి ఒక ఆటను ఒక ఉద్యమ తాండవంగా మార్చి తెలంగాణ వ్యాప్తంగా ధూమ్ధాం నిర్వహించి ప్రజలందరినీ చైతన్యపరిచినటువంటి ఒక పరిస్థితి. మూడవది బతుకమ్మ పండుగ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ కేసుకు సంబంధించిన విషయంలో నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ రంజిత్ కుమార్ 40,000 లంచం డిమాండ్ చేయడంతో నిందితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఈరోజు మణుగూరు పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ రంజిత్ను అదుపులోకి తీసుకుని విచారించారు. లంచం డిమాండ్ చేసినట్లుగా ఆడియో, వీడియో క్లిప్స్ ఉండడంతో ఎస్ఐ రంజిత్ను అరెస్టు చేస్తున్నట్లుగా ఏసీబీ ఇన్ఛార్జ్ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. 6 నెలల కాలంలోనే మణుగూరు పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం, ఒక సీఐ, ఒక ఎస్ఐ అరెస్ట్ అవ్వడం జిల్లా పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నా పేరు విజయ్ కుమార్ అండి. నేను ఏసీబీ కరీంనగర్ డిఎస్పీని. ఈరోజు ఇన్ఛార్జ్గా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చాను. ఖమ్మం డిఎస్పీ గారు లీవ్లో ఉన్నందుకు. అయితే మన ఈ మణుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీ బత్తిని రంజిత్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, వీరు ఒక క్రైమ్ నంబర్ 292/25 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 296 క్లాస్ 3, రీడ్ విత్ 3V3 క్లాస్ 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడానికి గాను ఎస్ఐ గారు 40,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ కోసము పైసలు తీసుకొని మొన్న 19th రోజు కూడా కంప్లైంట్ వచ్చారు. డ్యూ టు సమ్ రీజన్స్, ఏదో సమ్ ఆయనకి లీక్ అయిందో సంథింగ్, ఏదో ఆ రోజు మనీ తీసుకోలేదు అతను. కానీ డిమాండ్ ఉంది, దాని మీద మళ్ళీ ఫోన్స్ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర యాంపుల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి డిమాండ్పై ఈ ఎస్ఐ గారి మీద మేము అతని డ్యూటీస్ ఇంప్రాపర్గా డ్యూటీస్ పర్ఫామ్ చేసినందుకు గాను సెక్షన్ 7B కింద అతనిపై సెక్షన్ 7B కింద మేము అతనిపై కేసు రిజిస్టర్ చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్ చేయడం. అంటే కేసు పూర్వపరాలని చెప్తారు సార్. కేసు డీటెయిల్స్ పూర్వపరాలు క్రైమ్ నంబర్ 292/25 అండి. ఇది అంటే సార్ అది అంటే మా
మీడియాకి ఈకే మణుగూరు పోలీస్ స్టేషన్లో కేసు. క్రైమ్ నెంబర్ 292 ఆఫ్ 25. ఆ క్రైమ్ అంటే ఆ నెంబర్ దేనికి ఏ పర్పస్ సంబంధించింది? అది ఒక చీటింగ్ కేసు అండి. కార్స్ తీసుకొని పోయి అమ్ముకున్నారు అది ఇది అనేసి, అదే గిరి పెట్టుకున్నారు కార్స్ లీజు తీసుకొని. ఆ కేసుపై అయినా పైసలు తీసుకోవడం, యాక్సెప్ట్ పైసల కోసం డిమాండ్ చేయండి. అంటే ఈ కేసులో ఆల్రెడీ ఒకరిని స్టేషన్ బెయిల్ ఇచ్చారు, మరొకరిని తప్పించడం కోసమో ఇవ్వడం కోసమా సార్? ఇద్దరికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం కోసం. నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు మాట్లాడుతుండగా మధ్యలో అనవసరంగా జోక్యం చేసుకుని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వెంటనే ఆయన బేషరతుగా ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణ చెప్పాలని పొన్నూరు చిరంజీవి యువతా అధ్యక్షులు నాగభూషణ్ డిమాండ్ చేశారు. నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కామినేని శ్రీనివాసరావు గారు గౌరవనీయులైన డిప్యూటీ స్పీకర్ గారికి గత ప్రభుత్వంలో జరిగిన సన్నివేశాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చేష్టలు, అవికృత చేష్టల గురించి, అతను చేసిన అరాచకాల గురించి చెబుతూ సినీ పరిశ్రమ గురించి మాట్లాడటానికి చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ జరిగిన సన్నివేశం అనే దాని గురించి వివరిస్తుండగా దానిలో చిరంజీవి గారిని కొంచెం గొప్పగా పొగుడుతూ ఉంటే అది నచ్చక చిరంజీవి గారికి ఎక్కడ ఈ పేరు వచ్చిద్దో, ఎక్కడ గొప్పగా చెప్తున్నాడు అని పేరు వచ్చిందని ఈ నందమూరి బాలకృష్ణ గారి మధ్యలో కల్పించుకొని అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అదేమంటే మెంటల్ సర్టిఫికేట్ ఒకటి చూపిస్తారు, ఈయనకి మెంటల్ ఉందని. మరి మెంటల్ ఉన్న అతనికి, మెంటల్ సర్టిఫికేట్ గా ఉన్న అతనికి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇచ్చారు? అసలు అతను ఏం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఫ్యాన్స్ ని ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, మెగా ఫ్యాన్స్ ని. దాని గురించి ఏదన్నా మనం అడిగితే అదేమంటే మెంటల్ సర్టిఫికేట్ అని చెప్తారు. అలాంటి మెగా ఫ్యామిలీ మీద ఎన్నోసార్లు బురద జల్లిన ఈ బాలకృష్ణ అయినా కూడా మెగా ఫ్యామిలీ ఆదుకుంటానే వస్తుంది. ఎన్నోసార్లు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మెగా ఫ్యామిలీయే ఆ నందమూరి ఫ్యామిలీని ఆదుకుంటూ వచ్చింది. అలాంటిది మర్చిపోయి ఇతను అనుచిత వ్యాఖ్యలు చేసి చిరంజీవి గారికి డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడటం జరుగుతుంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బార్లు, వైన్ షాప్ల విధానంలో మార్పులు తీసుకురావాలని హైదరాబాద్ ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తెలిపారు. గత ప్రభుత్వం నష్టాల్లో ఉన్న బార్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొన్ని మార్పులు చేయడం వల్ల ఆ బార్లు, వైన్ షాపులు లాభాల్లోకి వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న బార్లు, వైన్ షాపులు నిలదొక్కుకోవాలంటే విధానపరమైన సవరణలు అవసరమని ఆయన సూచించారు. ముఖ్యంగా సిటీలో పర్మిట్ రూమ్లు, జిల్లాల్లో డాబాలను రూల్స్ ప్రకారం నడపాలని, బెల్ట్ షాపులు లేకుండా చూడాలని, అలాగే బార్ లేదా వైన్ షాపుల మధ్య కనీసం 500 మీటర్ల దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మరి మా యొక్క బార్ల విధానంలో ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చేయలేదు. వైన్ షాపుల పాలసీలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వంలో నష్టాలున్న బార్లను కొద్దిగా మార్పులు చేయడం వల్ల కొద్దిగా ఆక్సిజన్లో ఉన్నాయి, కొద్దిగా ముందుకు వచ్చినాయి. మేము 2 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మినిస్టర్ గారు కలిసాం, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం, కమిషనర్ కలిసినాం. కానీ ఈరోజు రేపటి నుండి, రేపు అక్టోబర్ 1 నుండి కూడా మరి మాకు ఈ నెల లైసెన్స్ ఫీజు కడితే అక్టోబర్ 1 నుండి ఇయర్ అమల్లోకి వస్తుంది. మా బార్లలో ఇప్పటి వరకు మార్పులు చేయలేదు. మరి మేము మా బాధ్యత ఏంది? రెన్యువల్ కాబట్టి లైసెన్స్ ఫీజు కడుతున్నాం, మా బాధ్యత ప్రకారం చేస్తున్నాం. మేము అడిగింది 3 తెలంగాణ స్టేట్ల మొత్తంలో విచ్చలవిడిగా ఈ దాబాలు, హైదరాబాద్లో ఈ పర్మిట్ రూమ్లు రూల్స్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అదేవిధంగా ఈ బిల్ షాపులు బార్లు ఉన్న దగ్గర నడుస్తున్నాయని చెప్పి ఈ 3 మీద మేము చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు, ఇవాళ రేపని. దయచేసి ఇప్పుడు కూడా మేము వైన్ షాప్ టెండర్లు మేము కూడా పాల్గొంటాం. కానీ నేను వైన్ షాప్ పెట్టమంటున్నాం, బార్కు పెట్టమంటున్నాం. ఈరోజు
లాస్ట్ ఇయర్ మరి ఇచ్చిర్రు నోటిఫికేషన్. ఆర్డినెన్స్ నిన్న పాస్ చేశారు కమిషనర్ గారు, బాగానే ఉంది. 1 నెల టైం తీసుకున్నారు టెండర్లు వేయడానికి. వ్యాపారం చేసేటోళ్ళు ఎవరైనా వేయొచ్చు, వేసుకోవచ్చు. కానీ ఈ విధి విధానాలలో మార్పు చేయలేదు. ఈ యొక్క ఎక్సైజ్ అనగానే మనకు ఒక ఆటో లాంటిది రెవెన్యూ విషయంలో. అప్లికేషన్ ఫీజు నాన్ రిటర్నబుల్ అని 2 లక్షలు ఉన్నది 1 లక్ష చేసి మీరు రెవెన్యూ చూసుకున్నారు. ఈ 2 కళ్ళ లాంటివి బార్ వైన్ షాపులు అని చెప్తున్నాం. ఈ ఆదాయాన్ని నష్టపోతున్నాం. మరి ఇప్పటి వరకు కొత్తగా టెండర్ పెట్టారు. హైదరాబాద్లో 24 బార్లు, జిల్లాల్లో 28 బార్లు, 52 బార్లు గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు అయితే ఓపెన్ చేయలేదు. బార్ల పరిస్థితి ఏంటంటే వాళ్ళు టెండర్లు వేసిరు, వాళ్ళు బార్లు పెట్టుకునే వాళ్ళు కాదు, అమ్ముకునే వాళ్ళు అనేది తెలుస్తుంది. నిర్మల్ జిల్లాలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో ఘనంగా శ్రీ శారదీయ శరన్నవరాత్రోత్సవాలు. 6వ రోజున శనివారం కాత్యాయని అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్న సరస్వతీదేవి అమ్మవారికి రవ్వకేసరి నైవేద్యంగా సమర్పించారు. సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.